నమస్కారం. ఎస్పీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో పర్యావరణానికి సంబంధించిన ముఖ్యమైన అంశం ఒకటి మాట్లాడుకుంటున్నాం. అది చాలా చాలా అవసరం దేశానికి, ప్రపంచానికి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంది. నేను ఈరోజు వెళ్తూ బజార్లో ఏలూరు కాలువ వంక చూస్తే అసలు ఎంత ప్లాస్టిక్ అంటే అంత ప్లాస్టిక్ ఉంది. రోడ్ల నిండా ప్లాస్టిక్ సంచులు పెద్ద పెద్ద క్యారీ బ్యాగుల్లో పెట్టి దాంట్లో చెత్త అంతా వేసి టీ గ్లాసులు అది బయటపడేయటం ఇలాంటివి. అలాగే మనం కూడా వాడుతున్నాం. ఏ అరటిపళ్ళు, ఫ్రూట్స్ లేకపోతే కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లో వాడుతున్నాం. ఇది పర్యావరణానికి చాలా చేటవుతుంది. మనం వాడేది కేవలం 5 నిమిషాలు మాత్రమే ఆ సంచిని, కానీ అది 500 సంవత్సరాల పాటు భూమిలో అలాగే ఉండిపోతుంది, కరగదు. కాబట్టి దీని గురించి అందరూ కొద్దిగా ఆలోచించి జాగ్రత్తలు తీసుకుని గుడ్డ సంచి వాడటం చాలా మంచిది. అలాగే పిల్లలకు కానీ ట్రావెలింగ్లో మనం కానీ వాటర్ బాటిల్ తీసుకుంటున్నాం ప్లాస్టిక్ది. అలా కాకుండా స్టీల్ వాటర్ బాటిల్ తీసుకుని పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ కవర్లలో ఇంట్లో ఉండిపోయిన ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళి ఆవులకు, గేదెలకు ఏవో పెడుతున్నారు, కుక్కలకు పెట్టేస్తున్నారు. అవి అలాగే ఉండిపోతాయి. పాపం ఆ జంతువులు కొన్ని అయితే ఆ క్యారీ బ్యాగ్తో సహా తినేసి అవి హరాయించుకోలేని పరిస్థితుల్లో నానా అవస్థలు పడుతున్నాయి. లేదా కాలువలో అవి వేశారనుకోండి, ఆ విషపూరితమైన పదార్థాలు అవి చెప్పి చేపలు, ఇక మిగతా ఏవో జలరాశులు ఉంటాయి కదా, అవి తిని విషపూరితమైన ఆహారం అవి చనిపోతుంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా ప్లాస్టిక్ వాడకం తగ్గించడం చాలా మంచిదని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఒక్క విజయవాడలోనే ఇన్ని టన్నుల ప్లాస్టిక్ రోడ్డు మీద పడిందంటే ఇక ఆంధ్రాలో ఎంత వేల టన్నులు, లక్షల టన్నులు ప్లాస్టిక్ మయం అయి ఉంటుంది. అలాగే భారతదేశం ఎంత ప్లాస్టిక్తో నిండిపోయి ఉంటుంది అర్థం చేసుకోండి కొద్దిగా. ఎందుకంటే చెట్లు పెరగవు, భూమి సారం పడిపోతుంది, ప్రకృతి విపత్యాలు ఎక్కువైపోతాయి. భవిష్యత్ తరాలకి మనం ప్రకృతి ఇచ్చే ఆనందాన్ని మనం ఇవ్వలేకపోతాం రేపు మన పిల్లలకి. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ వాడకుండా సాధ్యమైనంత వరకు గుడ్డ సంచిని వాడుకోవటం, తర్వాత స్టీల్ వాటర్ బాటిల్ కానీ, లేదా ఆరోగ్యంగా ఉండాలంటే రాగి వాటర్ బాటిల్ కానీ తీసుకుని వెళ్ళటం చాలా ఉత్తమమైన పని. జై హింద్.